నమస్తే అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి పొద్దున్నే మేడం అయితే కాల్ చేసి రెడీగా ఉండి బయటికి వెళ్ళాలని చెప్పింది. ఇంకా మేడం అయితే ఎక్కించుకొని చక్కగా మేడం వెళ్ళే సలూన్ కి అయితే వచ్చేసాను. ఈ సలూన్ పేరు వచ్చేసరికి ఈవీఈ సలూన్ ఎస్పీఏ. ఇది వచ్చేసరికి మా ఏరియాలోనే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ పేరు చూడండి ఎంత విచిత్రంగా ఉంది. జాజా అంట, కాంగ్జానారే. ఇంకా వీళ్ళైతే సలూన్ పోతే ఒక 2-3 గంటలు అయితే బయటికి రారు. మనమైతే ఇంకా కార్ లోనే కూర్చోవాలి. అందుకే అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేసుకుని మరీ కూర్చుంటున్నా. ఎందుకు ఏసీ వేసుకోవాల్సి వచ్చిందంటే బయట ఎండలు మాత్రం మామూలుగా లేవు, అదరేస్తున్నాయి. ఇంకా చాలా మంది నన్నైతే కామెంట్లలో అడుగుతున్నారు బయట రోడ్లు చూపించమని చెప్పి. నేనైతే డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు చూపించానంటే మళ్ళీ ఇంటికి రాలేను, ఇక్కడే ఉంటా. అందుకే నేను ఎక్కడికైతే వెళ్తానో నాకు ఎక్కడైతే డ్యూటీ పడుతుందో అక్కడ లొకేషన్ మాత్రం చూపించగలుగుతా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. చూడడానికి ఇంత అందంగా ఉన్న ఈ రోడ్ లో నిలబడడానికి అసలు వీలు కావు, ఎందుకంటే ఎండలు అయితే మామూలుగా ఉండవు, అదరేస్తాయి. మేడం సలూన్ కి రాకముందు ఇంకొక లొకేషన్ లో అయితే సామాన్లు అయితే తీసుకుంది. అక్కడ మాత్రం వీడియో తీయలేకపోయాను. కాసేపటికి మేడం అయితే కాల్ చేసి బండి స్టార్ట్ చేసి పెట్టుకుని ఇంటికి బయలుదేరదామని చెప్పింది. ఇంటి దగ్గరికి రాగానే సామాన్లన్నీ తీసుకొని పోయి లోపల అయితే పెట్టేశాను. చాలా మంది ఎందుకన్నా అంత గట్టిగా మాట్లాడుతున్నా, చిన్నగా మాట్లాడని కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు అలా మాట్లాడడం వల్ల నాకైతే రీచ్ వచ్చింది, అందుకే అదే అలవాటు అయిపోయింది. ఇంకా పోను తగ్గించుకుంటా. అలా డ్యూటీ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చానో లేదో కాసేపటికి మళ్ళీ డ్యూటీ పడింది.